ఒక్కసారి ఊహించుకోండి, దాదాపు 2700 సంవత్సరాల క్రితం మాట్లాడిన ఒక వ్యక్తి మాటలు ఈ రోజుక్కూడా మనతో మాట్లాడుతున్నాయి. ఆయనే ప్రాచీన ప్రవక్త మీకా. ఆయన సందేశం, దాని లోతైన అర్థాల గురించి ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. మీక చెప్పిన ప్రతి మాటకు సారాంశం ఏదైనా ఉందంటే అది బహుశా ఇదేనేమో. దేవుడు అసలు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు అనే పెద్ద ప్రశ్నకు ఇది చాలా సూటి అయిన స్పష్టమైన సమాధానం. న్యాయం, కరుణ, వినయం, ఈ మూడింటి గురించే ఈరోజు మనం లోతుగా చూడబోతున్నాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ముందుగా అసలు ఈ ప్రవక్త మీకా ఎవరు, ఆయన ఏ కాలంలో జీవించారు, ఆయన సందేశంలో ఉన్న తీర్పు, నీతి ఏంటి, అంతటితో ఆగకుండా నిరీక్షణ గురించి, రక్షకుని వాగ్దానం గురించి కూడా మాట్లాడారు. మరి ఆయన వారసత్వం ఈనాటికి మనకు ఎందుకు ముఖ్యం, వీటన్నిటినీ చూద్దాం. రైట్, ఇక మొదటి విషయానికొద్దాం. అసలు ఎవరి ప్రవక్త? మీకా పల్లెటూరు నుండి వచ్చిన ప్రవక్త అంటున్నారు, ఏంటి కదా? మీకా గురించి మనం తెలుసుకోవలసిన మొదటి చాలా ఆసక్తికరమైన విషయమేంటో తెలుసా? ఆయన పేరులోనే తన సందేశం అంతా దాగి ఉంది. మీకా అంటే హీబ్రులో యెహోవా వంటివాడు ఎవరు అని అర్థం. ఇదొక ప్రశ్నలా ఉంది కదా, కాని ఇది జవాబు లేని ప్రశ్న కాదు. ఇది ఒక సవాలుతో కూడిన ప్రకటన. దేవునికి సాటి ఎవరూ లేరని చెప్పటమే దీని ఉద్దేశమన్నమాట. మీకా ఏ పెద్ద నగరం నుంచో రాజకుటుంబం నుంచో వచ్చిన వ్యక్తి కాదు. ఆయన గాతు దగ్గర్లోనే మోరెషెతు అనే ఒక చిన్న పల్లెటూరికి చెందినవాడు. ఆయన కాలంలోనే యెషయ్యా అనే మరో గొప్ప ప్రవక్త ఉండేవారు. కాని ఆయన రాజసభలో ఉంటూ రాజులకు సలహాలిచ్చేవాడు. మీకా మాత్రం సామాన్య ప్రజల మధ్య వారి భాషలో మాట్లాడిన ఒక గ్రామీణ స్వరం. ఇక ఈయన్ని 12 మంది చిన్న ప్రవక్తలలో ఒకరిగా చెప్తారు. అయితే చిన్న అంటే ఆయన సందేశం చిన్నదని కాదు సుమా, ఆయన రాసిన పుస్తకం సైజులో చిన్నదని మాత్రమే అర్థం. ఆయన చెప్పిన మాటలు మాత్రం చాలా చాలా శక్తివంతమైనవి. ఓకే, మీకా ఎవరో కొంచెం తెలిసింది, కానీ ఆయన మాటల్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే ఆయన ఏ పరిస్థితుల్లో మాట్లాడారో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన జీవించింది చాలా సంక్షోభంతో నిండిన కాలంలో. ఆయన పరిచర్య చేసిన కాలం క్రీస్తుపూర్వం 8వ శతాబ్దం. అప్పుడు యూదాను, యోతాము, ఆహాజు, హిజ్కియా అనే రాజులు పరిపాలిస్తున్నారు. ఆ రోజుల్లో దేశంలో రాజకీయంగా అస్థిరత ఉండేది, సమాజంలో అన్యాయం పెరిగిపోయింది, ప్రజలు దేవుణ్ణి మర్చిపోయి విగ్రహాలను పూజించేవారు. ఇలాంటి గందరగోళ సమయంలోనే మీకా తన గొంతు విప్పారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మీకా సందేశంలోని కీలక అంశమేంటి? అది తీర్పు మరియు నీతి. సమాజంలో జరుగుతున్న తప్పుల్ని ఆయన ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం. చూడండి, మీకా ఎంత ధైర్యవంతుడంటే ఆయన కేవలం ఒక ప్రాంతాన్నో ఒక వర్గాన్నో విమర్శించలేదు. ఉత్తర రాజ్యమైన షోమురూను, దక్షిణ రాజ్యమైన యెరూషలేము రెండింటిలో ఉన్న పాపాలను నిర్భయంగా ఖండించారు. ధనవంతులు పేదలను దోచుకోవడం దగ్గరనుంచి నాయకులు, న్యాయాధిపతులు లంచాలు తీసుకోవడం వరకు సమాజంలో వేళ్లునుకుపోయిన ప్రతి అన్యాయాన్ని ఆయన ఎత్తిచూపారు. ఇందాక యెషయా గురించి చెప్పుకున్నాం కదా. మీకా, యెషయా ఇద్దరూ ఒకే కాలానికి చెందిన ప్రవక్తలు. చెప్పాలంటే వారిద్దరి సందేశంలో చాలా పోలికలున్నాయి. ఇద్దరూ రాబోయే తీర్పు గురించి హెచ్చరించారు, ఆ తర్వాత దేవుడు తన ప్రజలను ఎలా పునరుద్ధరిస్తాడో చెప్పారు. కాని ఒక చిన్న తేడా ఉంది. యెషయా ఎక్కువగా రాజసభ కేంద్రంగా యెరూషలేమును ఉద్దేశించి మాట్లాడితే, మీకా మాత్రం ఒక సామాన్యుడి గొంతుకగా పల్లెటూరు నుండి 2 రాజ్యాల ప్రజలందర్నీ ఉద్దేశించి మాట్లాడారు. ఇది ఆయన సందేశానికి ఒక విలక్షణమైన కోణాన్నిచ్చింది. అయితే మీకా సందేశమంతా కేవలం హెచ్చరికలు, తీర్పు గురించే అనుకుంటే పొరపాటే. ఆ చీకటిలోనే ఆయనొక గొప్ప నిరీక్షణ దీపాన్ని వెలిగించారు. భవిష్యత్తుకు సంబంధించిన అద్భుతమైన వాగ్దానాలు కూడా చేశారు. మీకా చెప్పిన ప్రవచనాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినది, చరిత్రను మలుపు తిప్పింది బహుశా ఇదే. ఆయనేమన్నారంటే, బేత్లెహేము ఎఫ్రాతూ, నువ్వు చిన్న గ్రామమైనా ఇశ్రాయేలీయులను ఏలబోయేవాడు నీలో నుండే వస్తాడు అని. ఆలోచించండి, ఇది జరిగింది దాదాపు 700 సంవత్సరాల ముందు. ఒక చిన్న, అంతగా ప్రాముఖ్యతలేని ఊరి నుండి ఒక గొప్ప పాలకుడు వస్తాడని చెప్పడం, ఆ వాగ్దానం తరతరాలుగా ప్రజలకు నిరీక్షణనిచ్చింది. ఆయన మాటలకు ఎంత శక్తి ఉందో చెప్పటానికి ఇదొక ఉదాహరణ. మీకా సియోను చేనులా దున్నబడుతుంది, యెరూషలేము రాళ్లకుప్పగా మారుతుంది అని ప్రవచించారు. అది చాలా కఠినమైన హెచ్చరిక. అయితే సరిగ్గా 100 సంవత్సరాల తర్వాత యిర్మియా అనే మరో ప్రవక్త
ఇలాంటి హెచ్చరికలే చేసినప్పుడు ప్రజలు అతన్ని చంపటానికి సిద్ధపడ్డారు. అప్పుడు ఆ దేశపు పెద్దలు, ఒక్క నిమిషం ఆగండి, హిజ్కియా రాజు కాలంలో మీకా కూడా ఇలానే చెప్పాడు, కాని రాజు అతన్ని చంపలేదు, పశ్చాత్తాపపడ్డాడు, అందుకే దేవుడు విపత్తును రానివ్వలేదు అని చెప్పి ఇర్మియా ప్రాణాలను కాపాడారు. చూశారా, మీకా మాటలు ఎంత ఖచ్చితమైనవో, ఎంత ప్రభావాన్ని చూపాయో దీనిబట్టి అర్థమవుతుంది. సరే, ఇదంతా వేల సంవత్సరాల క్రితం నాటి కథ. మరి ఈ ప్రాచీన ప్రవక్త మాటలు, ఆయన వారసత్వము ఈ రోజు మనకు ఎందుకు ముఖ్యం? దాని గురించి ఇప్పుడు చూద్దాం. మొత్తంగా మీకా పుస్తకం యొక్క ఉద్దేశాన్ని మనం కొన్ని పాయింట్లలో చెప్పుకోవచ్చు. మొదటిది, సమాజంలో ఉన్న అన్యాయాన్ని ధైర్యంగా ఖండించడం. రెండవది, భవిష్యత్లో రాబోయే రక్షకుడి జన్మస్థలాన్ని ముందుగానే ప్రకటించడం. మూడవది, యెరూషలేము నాశనం తప్పదని హెచ్చరించడం. నాల్గవది, నిజమైన విశ్వాసమంటే కేవలం ఆచారాలు కాదు, వ్యక్తిగత పవిత్రత, సామాజిక న్యాయమని నొక్కి చెప్పడం. ఇక చివరిగా, అన్నింటికన్నా ముఖ్యంగా, తీర్పు తర్వాత దేవుడు తన ప్రజలను పునరుద్ధరిస్తాడని, ఒక శాంతియుత రాజ్యాన్ని స్థాపిస్తాడని నిరీక్షణనివ్వడం. అందుకే చివరిగా మనం గమనిస్తే మీకా సందేశం ఒక నాణ్యానికి రెండు వైపుల లాంటిది. ఒకవైపు కఠినమైన హెచ్చరిక, మరోవైపు అపారమైన నిరీక్షణ. ఇది దేవుని న్యాయాన్ని, పవిత్రతను ఎంత స్పష్టంగా చూపిస్తుందో, ఆయన కరుణను, విమోచన ప్రణాళికను కూడా అంతే స్పష్టంగా మన కళ్లముందుంచుతుంది. మరి న్యాయంగా ప్రవర్తించడం, కరుణను ప్రేమించడం, వినయంతో దేవుని ఎదుట నడవడం, ఈ ప్రాచీన ప్రవక్త పిలుపు వేల సంవత్సరాల తర్వాత ఈ ఆధునిక ప్రపంచంలో మనందరి జీవితాలకు ఎలా వర్తిస్తుంది? ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం.